నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో యావం చాందిని చౌక్ గారిది ఫీమేల్ ఓరియంటెడ్ పోలీస్ బేస్ మీద రిలీజ్ అయ్యే మూవీ అనమాట. అవి ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చింది. దానికి రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి రివ్యూస్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ గమనిస్తే ఈ ఒక్క నెలనే ఇది థర్డ్ మూవీ అనుకోవచ్చు. రీసెంట్గానే మనకి పాయల్ రాజ్పూత్ గారిది రక్షణ కానీ లేకపోతే కాజల్ గారిది సత్యభామ 2 మూవీస్ వచ్చినాయి. ఈ వీక్ ఈ మూవీ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రస్తుతానికి అయితే ట్రైలర్ రివ్యూ రియాక్షన్ చేద్దాం. సో స్టార్టింగ్లో చూసుకుంటే ట్రైలర్ కంటిన్యూషన్ 1 minute 39 seconds ఉంది. సో కానిస్టేబుల్ క్యారెక్టర్స్లో కూడా మనకి కీ ఇంపార్టెంట్ రోల్స్ ఉన్న మూవీస్ చాలా ఉన్నాయి. సో అది పక్కకు పెడితే స్టోరీ మనకి ఇక్కడ కనిపించేస్తుంది. సో ఆమెని ఫీమేల్ కానిస్టేబుల్ కాబట్టి ఆమెకు కొంచెం తక్కువ హెవీ వర్క్ వేయడము, ఆఫీస్ ఫైల్స్ వర్క్స్ ఎక్కువ వేయడము, గింత చిన్న దెబ్బ తాకినా సరే కూడా అందరూ రావడం, పోలీస్ కింద కింద పడడం కానీ అందరూ రావడం కానీ, అండ్ డ్రెస్సింగ్ అన్న కింద షార్ట్ బాగా అనిపిస్తుంది. 28 seconds కింద పడ అందరు లేస్తారు, మొగోళ్ళందరూ లేదు నేను లేస్తానని. సో కొంచెం టాక్స్ అవన్నీ కూడా నడుస్తుంటాయి. అండ్ మన అక్కడ కొంచెం లవ్ స్టోరీ కూడా బాగానే కనిపిస్తుంది అక్కడ. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా 37 seconds కాల్ వస్తుంది. సో ఒక మిస్టరీ అయితే రివీల్ అవుతుంది అన్నమాట. అక్కడ నుంచి మనకి ఒక సస్పెన్స్ అని, అది స్కాన్ చేయండి మీకు సెలబ్రిటీతో సెల్ఫీ దిగచ్చేస్తే ఒక మోసం ఏదైతే ఉందో అది నడుస్తుంది అనమాట. అండ్ ఒక సైకోపాత్ని ఇక్కడ మనకి కూడా చూపిస్తారు. అండ్ వాడు మదర్స్ చేసే సీన్స్ కానీ అవి కానీ ఇవి కానీ జర బాగున్నాయి, డిఫరెంట్గా అనిపించింది నాకు. అండ్ కొన్ని డైలాగ్స్, బేస్ డైలాగ్స్, మర్డర్ సీన్స్, సైకోపాత్ ఉన్నట్టు కూడా ఈజీగా అనిపిస్తుంది. సో ఒక డైలాగ్ ఉంటుంది. సో ఒక మిస్టేక్స్ అన్నట్టు ఒక డైలాగ్ వస్తే బాగా అనిపిస్తుంది. ఎండింగ్లో బ్లాస్ట్ అయ్యేటప్పుడు అది ఉంది. అండ్ ఇక్కడ మోస్ట్లీ సస్పెన్స్తో పాటు ఉన్నట్టుంది. విలేజ్లో జరిగే సిచ్యువేషన్స్, అక్కడక్కడ పాడబడ్డే కొన్ని సీన్స్, ఎండింగ్లో ఇక్కడ 1 minute 20 seconds 23rd second బ్లాస్ట్ సీన్, తర్వాత నైట్ చేస్ సీన్స్, కార్ క్రాషింగ్స్. సో మోస్ట్లీ డైలాగ్స్ కంటే కూడా దీంట్లో యాక్షన్ చేసే ఎక్కువనేవి. ఇక్కడ కింద ట్యాగ్ లైన్ ఉంది, ఏది మంచి ఏది చెడు అని ఒక క్వశ్చన్ మార్క్తో పాటు కూడా ఇచ్చిండు. ఇది ఏవం. సో నా ఒపీనియన్ ఏంది ఇక్కడ ఈ మూవీలో మర్చిపోయిన ఎండింగ్లో June 14th ఇన్ థియేటర్స్ అనేసి అయితే పెట్టిరు. సో ట్రైలర్ కాడికి వచ్చేసరికి అయితే నాకైతే పర్లేదు. చాందిని చౌక్ గారిని మంచి రోల్ అయితే ప్లే చేస్తారు అన్నమాట. ఈమెకు ఫీమేల్ రోల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోవచ్చు ఈ మూవీ కాడికి. అండ్ మేల్ రోల్లో కూడా జర మంచిగా యాక్టింగ్ అయితే చేస్తారు. మిగతా క్యారెక్టర్స్ వాళ్ళ ఇంపార్టెంట్ వాళ్ళ రోల్స్లో బాగున్నారు. ఇక్కడ విలన్ రోల్కి ఇంకొంచెం ఓవర్ ఎగ్జాక్చర్ చేసినట్టయితే కనిపించింది. సో మేబీ నాకు అనిపిస్తుంది కొంచెం పోటీ అయితే తీసుకొచ్చే అవకాశం ఉండే ఒకటేసారి రిలీజ్ అయ్యి ఉంటే ఇట్లా. సో ఒక 1 week తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి ఎలా ఉంటుందో డిఫరెన్షియేట్ ఎలా చేయాలి ఏందనేది తప్పని రివ్యూ అయితే చేస్తాను. ప్రస్తుతానికి ఈ ట్రైలర్ కాడికి వచ్చేసరికి పర్లేదు బై, ఒకేష్ అనిపిస్తుంది. మోస్ట్లీ జంప్ స్కేర్స్ అవన్నీ కూడా చూపిస్తారు కాబట్టి సో చూద్దాం. ప్రస్తుతానికైతే నాకైతే ఓకే అన్నట్టయితే అనిపిస్తుంది. మీరేమనుకో ట్రైలర్ చూసిరా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇడగైతే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.